తాజా వార్తలను అందించే ప్రెస్ న్యూస్ కి స్వాగతం. దేశంలోని అన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలతో విజిలెన్స్ అవేర్నెస్ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. లంచం ఇచ్చినా తీసుకున్న రెండు నేరమే. దీనిపై కేంద్ర ప్రభుత్వం విజిలెన్స్ అవేర్నెస్ వారోత్సవాలు నిర్వహిస్తుందని తిరుపతి పోస్టల్ డివిజన్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసర్ మేజర్ సైదా తన్వీర్ సెంట్రల్ గవర్నమెంట్ భారత ప్రభుత్వము 27th అక్టోబర్ నుంచి 2nd నవంబర్ దాకా విజిలెన్స్ అవేర్నెస్ వీక్ కండక్ట్ చేస్తున్నారు. సో ఇందులో భాగంగా పోస్టల్ డిపార్ట్మెంట్ కూడా ఈ విజిలెన్స్ అవేర్నెస్ వీక్ ని కండక్ట్ చేస్తున్నాము. టు క్రియేట్ అన్ అవేర్నెస్ అమాంగ్ ద పబ్లిక్, విజిలెన్స్ గురించి పబ్లిక్ లో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ వీక్ కండక్ట్ చేస్తున్నాము. ఇందులో భాగంగా ఆన్ ద ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ 27th ఆల్ ద ఎంప్లాయీస్ హ్యావ్ టేకెన్ ఎ ప్లెడ్జ్. అలాగే పబ్లిక్ కూడా లంచం ఇవ్వము, లంచం తీసుకోమన్న ఒక ప్లెడ్జ్ ని మేము ఒక లింక్ ఇచ్చాము, వేర్ పబ్లిక్ షుడ్ టేక్ ద ప్లెడ్జ్. దెన్ ఆ తర్వాత విలేజెస్ లో ఉన్న వాళ్లకు ఈ విజిలెన్స్ గురించి తెలియజేయడానికి గ్రామ సభలు కండక్ట్ చేస్తున్నాము. ఇలాంటి గ్రామ సభలు మొత్తం తిరుపతి డివిజన్ లో 30 లొకేషన్స్ లో చేస్తున్నాము. వేర్ అవర్ ఆఫీసర్స్ ఆర్ ఇంటరాక్టింగ్ విత్ ది సర్పంచెస్ అండ్ ద విలేజెస్ అండ్ క్రియేటింగ్ అవేర్నెస్ అమాంగ్ రిగార్డింగ్ ది విజిలెన్స్. అంటే ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ యొక్క విజిలెన్స్ ఇది ఏమంటే వాళ్ళు డబ్బులు కట్టినప్పుడు వాళ్ళ పాస్బుక్లలో ఆ డబ్బులు కరెక్ట్ గా ఇంక్లూడ్ అయ్యాయా, ఆ డేట్ స్టాంప్ వేశారా, ఇవన్నీ వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ రకంగానే సంవత్సరం అయిపోయిన తర్వాత దాంట్లో ఇంట్రెస్ట్ అడిషన్ చేయించుకోవాలి. సో ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తల వల్ల అక్కడ ఏమైనా ఫ్రాడ్ జరుగుతుంటే, ఏదైనా జరుగుతుంటే మాకు తెలుసుకోవడానికి ఈజీ అవుతుంది. వాళ్ళ డబ్బులు కూడా వాళ్లకు సేఫ్ గా ఉంటాయి. వాళ్ళు ఇంకేదైనా వాళ్ళ నోటీస్కి వచ్చినప్పుడు కంప్లైంట్ చేయాలి అని అనుకుంటే మేము ఒక డివిజన్ ఆఫీస్లో ఒక మొబైల్ నంబర్ ఇస్తున్నాము, 8374479260. ఈ నంబర్కి ఫోన్ చేసి ఏదైనా ఫిర్యాదు ఉంటే పబ్లిక్ మాకు డైరెక్ట్గా తెలియజేయొచ్చు. లేదా వాళ్ళు ఏదైనా మన ఆఫీసర్స్ మీద ఎక్కడైనా లంచం జరుగుతుండేది మనకు రిపోర్ట్ చేయాలి అని అంటే మనకు లెటర్ ద్వారా కానీ మెయిల్ ద్వారా కానీ మనకు పంపించవచ్చు. వాళ్ళ అడ్రస్ అవన్నీ కాన్ఫిడెన్షియల్ గా పెట్టి ఎంక్వైరీ చేసి న్యాయం జరిగేటట్టు చూస్తాము.